వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే మొంతా తుఫాన్. ఒకవైపు లోకేష్ అండ్ దెన్ చంద్రబాబు నాయుడు ఆన్ రోడ్స్ అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెట్టున్నాం. అంతేకాదు ఈ సమయంలో జగన్ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పేసి మనం ఇంకో టైటిల్ పెడతాం జరిగింది. ఇక్కడ ఈ రోజున మొంతా తుఫాను ఏ స్థాయిలో రాష్ట్రాన్ని అతలకుతలం చేస్తుంది, రాష్ట్రాన్ని కుదిపేస్తోంది అన్న అంశము అందరికీ తెలిసిందే. ఈరోజు పెద్దగా చదువు లేని వాళ్ళు కూడా వాతావరణ శాఖ వాళ్ళని అలర్ట్ చేసిన తీరుతో ఆల్మోస్ట్ 1 వీక్గా రాష్ట్రంలో ఏదైతే ఈ తుఫాను గురించి చాలా సీరియస్ చర్చ జరుగుతూ ఉంది. ఆల్రెడీ ప్రజెంట్ ఈ మొంతా ఏదైతే ఉందో కాకినాడ దగ్గర తీరాన్ని దాటుతున్న పరిస్థితుల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ వ్యాప్తంగా నియర్లీ 9 డిస్ట్రిక్ట్స్ ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి దీనివల్ల. అయితే గత 4 రోజుల నుంచి కూడా వాతావరణ శాఖ ఇచ్చిన డైరెక్షన్స్ మేరకు అటు ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. అటు చంద్రబాబు నాయుడు దుబాయ్ నుంచి వచ్చారు, లోకేష్ ఆస్ట్రేలియా నుంచి వచ్చారు. వచ్చిన వెంటనే కూడా వాళ్ళు అధికారులతో పదే పదే రివ్యూ చేసే ప్రయత్నం చేస్తున్నారు గత 3 రోజులుగా. ఇక్కడ గ్రౌండ్ రియాలిటీస్లో మనం వాస్తవాలు చూసినట్లయితే ఇప్పటికే అధికారులందరినీ కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ దగ్గర నుంచి మొత్తం అధికార యంత్రాంగాన్ని ఆన్ గ్రౌండ్స్లో మోహరించారు చంద్రబాబు నాయుడు. ఇక్కడ మనకు అందరికీ తెలిసిన విషయమే, చంద్రబాబు నాయుడు క్రైసిస్లనే అవకాశాలుగా మార్చుకుంటారు. ఒక ఏదైతే కెలామిటీస్ కానీ లైక్ ఇలాంటి తుఫాన్స్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ఎంత స్మార్ట్గా చంద్రబాబు నాయుడు వర్క్ చేస్తారనేది మనకు తెలుసు. ఇట్లాంటి సమయాల్లో చంద్రబాబు నాయుడు చేసిన పనులు కానీ, ఆయన చూపించే తెగువ కానీ, ఆయన పూర్తి స్థాయిలో జనాల్ని కాపాడేందుకు కానీ, రాష్ట్రాన్ని ఇట్లాంటి కెలామిటీస్ నుంచి బయటపడేసేందుకు కానీ ఆయన చూపించే తాపత్రయం కానీ ఒక పాఠ్యపుస్తకాల్లో చేర్చాల్సిన అవసరం ఉంటుంది. అంత అద్భుతంగా పనిచేస్తారు ఆయన. మనం చూసాం ఒక హుదూద్ తుఫాన్ అప్పుడు కానీ, ఒక తిత్లీ అప్పుడు కానీ ఎంత ఎఫెక్టివ్గా చంద్రబాబు నాయుడు పనిచేశారు. ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ఆయన అధికారంలో ఉన్నట్టే ఒక సీఎంగానే పనిచేస్తూ ఉంటారు. ఇలాంటివి వచ్చినప్పుడు ఒక ఉత్తరాఖండ్లో తెలుగు వాళ్ళు చిక్కుకుపోతే ఎలా వాళ్ళని దగ్గర తీసుకొచ్చారు. ఇలా ఏ ఇష్యూ వచ్చినా, మొన్న రష్యా ఉక్రెయిన్ వార్ అప్పుడు కూడా ఎలా తెలుగు వాళ్ళ మీద వాళ్ళు ఫోకస్ పెట్టే ప్రయత్నం చేశారు. ఎప్పుడు ఇలాంటి ఉపద్రవాలు వచ్చినా దాన్ని అంతే ధైర్యంగా, అంతే సమర్థవంతంగా, అంతే పట్టుదలతో ప్రకృతికి ఎదురు నిలుస్తాడు చంద్రబాబు నాయుడు. ఈ విషయంలో చాలామంది పొగుడుతున్నారు అనుకోవచ్చు, కానీ ఈ విషయంలో నిజంగా ఆయన చూపించే తెగువను కానీ, ఆయన చూపించే పనితీరు కానీ పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు అధికారులకు కూడా, ఉన్నతాధికారులు సైతం ఇవి ఒక పాఠ్యాంశాలే. క్రైసిస్ టైంలో ఎలా క్రైసిస్ని సమర్థవంతంగా డీల్ చేయాలి, ఎలా ప్రజల ప్రాణాలకు ముప్పు లేకుండా చేయాలి అనే అంశాలకు సంబంధించి. సరే, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఎంత ఫర్మ్గా ఇలాంటి టైంలో పనిచేస్తారో మనకు తెలిసిందే. చాలామంది తిట్టుకుంటూ ఉంటారు ఆయన, అధికారులు కానీ పార్టీ నేతలు కానీ. ఇలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు నిద్రపోడు, పక్కన వాళ్ళని నిద్రపోనేవారు. సో మొన్న బుడమేరు వరదలప్పుడు కూడా మనం చూసాం, తెలంగాణ ఏపీలో వరదలు వచ్చినప్పుడు అంతే చేశారు ఆయన. అధికారులను కూడా నిద్ర లేకుండా చేస్తున్నారని ఎప్పుడు తిట్టుకుంటూ ఉంటారు ఆయన చాలామంది. కానీ దాని రిజల్ట్ ఒక 2-3 డేస్ తర్వాత పక్క రాష్ట్రాలు ఎంత నాశనం అయ్యాయి, ఎందుకు చంద్రబాబు ఉన్న దగ్గర ఎందుకు ప్రజల ప్రాణాల నష్టం లేకుండా బయటపడ్డారు అంటే అప్పుడు తెలుస్తుంది ఆ రిజల్ట్ అనేది. అది చంద్రబాబు నాయుడుకి అలవాటే, అటు ఆయనతో పనిచేసిన అధికారులకు కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి ఇలాంటి వాటిలో. సో ఆ క్రమంలోనే ఈరోజు చంద్రబాబు నాయుడికి తోడు లోకేష్ కూడా తోడయ్యారు. ఈ రోజున లోకేష్ కూడా అంతే స్మార్ట్గా తండ్రి కంటే తాను 2 ఎక్కువే పనిచేస్తానని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు, తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నాయి. సో ఆ క్రమంలోనే ఈరోజు చంద్రబాబు నాయుడు మోర్ అండ్ మోర్ అలర్ట్గా ఉన్నారు. ఎందుకంటే ఇది చాలా తీవ్రమైన తుఫాన్గా వాతావరణ శాఖ చెప్తా ఉంది. సో ఈ క్రమంలోనే 9 జిల్లాలు అలర్ట్ కాబోతున్నాయి. 9 జిల్లాల్లో కూడా ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా ప్రభుత్వం జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక అధికార యంత్రాంగం మొత్తం మోహరించారు. ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎక్కడో చోటకి సురక్షిత ప్రాంతాలకైతే వాళ్ళని తరలించే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎప్పటికప్పుడు అటు హోంశాఖతో సహా మిగతా శాఖలని సమన్వయం చేసుకుంటూ ముఖ్యమంత్రి మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఇలా చేస్తూనే ఇంకోవైపు అటు కేంద్ర ప్రభుత్వంతో పూర్తి స్థాయిలో కోఆర్డినేట్ చేసుకునేందుకు, కేంద్ర ప్రభుత్వంతో అవసరమైతే ఈ కెలామిటీకి సంబంధించి అవసరమైతే వాళ్ళ వైపు నుంచి భారీ సాయం పొందేందుకు కూడా చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు. ఇప్పటికే మోడీ స్వయంగా ఫోన్ చేసి ఈ తుఫాను బ్యాక్గ్రౌండ్లోనే చంద్రబాబు నాయుడుతో మాట్లాడడం కూడా జరిగింది. సో ఇక అటు లోకేష్ని కూడా, ఈ బాధిత లోకేష్ కూడా అప్పగించారు చంద్రబాబు నాయుడు. గత 2 రోజులుగా లోకేష్ ఆర్టీజీఎస్ ప్రతినిధులతోనే కూర్చున్నారు, వాళ్ళ ఎంప్లాయీస్తోనే. వాళ్ళ కూర్చొని ఎక్కడికక్కడ ఈ 9 జిల్లాల వారీగా అసలు ఈ తుఫాన్ ఎంత ఎఫెక్ట్ చేయబోతుంది అనే దానికి సంబంధించి మోడరింగ్ చేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు అధికారులతో కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు. అటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులతో కూడా ఆయన సమన్వయం చేసుకుంటూ ఉన్నారు. ఆల్మోస్ట్ ఇలాంటి కెలామిటీస్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడుకి ఒక పేరు ఏంటంటే ఇంటికి కూడా వెళ్ళరు, అరౌండ్ ద క్లాక్ పనిచేస్తారు, అధికారులతో పనిచేయిస్తారని. లోకేష్ తాను అంతకంటే 2 ఆకులు ఎక్కువే చదివాను అన్నట్టుగా ఈరోజు పనిచేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇలాంటి సమయంలోనే అందరి ఫోకస్ కూడా జగన్ మీదకి వెళ్తూ ఉంది. ఎందుకు జగన్ మీదకి వెళ్తూ ఉంది అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నారు. ఆయన ప్రతిపక్ష హోదా రాకున్నా, జనం ఇవ్వకున్నా ఆయన ప్రతిపక్ష నేతే.
ఎందుకంటే వైఎస్ఆర్సీపీని అపోనెంట్గా ఉంది కాబట్టి ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి. అలాంటి ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఇలాంటి సమయాల్లో ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటుంది. జగన్ అంటేనే ప్రతిపక్షం అంటేనే వాచ్ డాగ్స్ అంటాం మనం. ఏ ఇష్యూ వచ్చినా ప్రజల కోసం కాపలా కుక్కల్లా నిలబడతారు కాబట్టి వాళ్ళని వాచ్ డాగ్స్ అని పిలుస్తూ ఉంటాం. ఇంతటి కష్టం రాష్ట్ర ప్రజలకు వస్తూ ఉంటే 9 జిల్లాల ప్రజలు ఎఫెక్ట్ కాబోతూ ఉంటే అసలు ఏం జరుగుతుందని క్షణక్షణం ఉత్కంఠను రేకెత్తిస్తున్న పరిస్థితులు ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో లేరు, ఎక్కడో బెంగళూరులో ఉన్నారు. ఇది నెగిటివ్ అవుతూ ఉంది. 2 రోజులుగా సోషల్ మీడియా దీన్ని వైరల్ చేస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇలాంటి సమయంలో ఎందుకు తన క్యాడర్నైనా ఆయన అలర్ట్ చేసే ప్రయత్నం చేయరు అని ఒక చర్చ జరుగుతూ ఉన్న సమయంలో వైఎస్ఆర్సీపీ ఇది ఎక్కడ తమకు డ్యామేజ్ అవుతుందో అని చెప్పి దీన్ని కడుక్కునే ప్రయత్నం చేస్తూ ఉంది. వాతావరణం బాగా లేనందువల్ల బెంగళూరు నుంచి గన్నవరానికి వచ్చే ఏదైతే ఫ్లైట్లు వాటిని కొంత క్యాన్సిల్ చేయడం జరిగింది. ఈ వాతావరణం అనుకూలిస్తే జగన్మోహన్ రెడ్డి రేపో మాపో ఏపీకి చేరుకుంటారని చెప్పి అఫిషియల్గా వైఎస్ఆర్సీపీ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిందనమాట. అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఆల్రెడీ అవ్వాల్సినంత డ్యామేజ్ పార్టీలోనే అవుతూ ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో కూర్చొని కొంతమంది నేతలతో భేటీ అయ్యి స్థానికంగా వాళ్ళ పార్టీ నేతలు ఎవరైనా ఉంటే వాళ్ళని గ్రౌండ్లో కొంచెం సహాయ కార్యక్రమాల్లో దించి ఆయన మానిటరింగ్ చేసుకుంటూ ఉండుంటే చాలా అద్భుతంగా ఉండేది. జగన్మోహన్ రెడ్డికి సొంత పార్టీ నుంచే అప్లాజ్ వచ్చి ఉండేది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి మొన్న చూసాం మనం, ఆయన ఎప్పుడైతే బెంగళూరులో దీపావళి జరుపుకున్న తర్వాత నెక్స్ట్ డే ఆయన ఏపీకి రావడం జరిగింది. తాడేపల్లిలో ఒక ప్రెస్ మీట్ పెట్టారు. సుదీర్ఘంగా 3 పేజీల నోటు ప్రెస్ నోట్లు పట్టుకొచ్చి చదివారు ఆయన. అది ఎంత విమర్శలు పాలైందో మనకు తెలుసు. గూగుల్ డేటా సెంటర్ దగ్గర నుంచి లిక్కర్ స్కామ్ వరకు. ఆ తర్వాత చూసినట్లయితే మరుసటి రోజే ఆయన యలహంక వెళ్ళిపోయారు. తాడేపల్లిని వీడి బెంగళూరు వెళ్ళిపోయారు. సో ఇంత సిచ్యువేషన్, ఇంత విగరస్ సిచ్యువేషన్ రాష్ట్రంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా ఇంకా సమర్థవంతంగా జగన్మోహన్ రెడ్డి దాని మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ క్రైసిస్ లాంటివి, ఇలాంటి ఇష్యూస్ నిజంగా ప్రతిపక్షం ఎంత స్మార్ట్గా పనిచేస్తే జనం అంత స్మార్ట్గా వాళ్ళని ఓన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఎంత చేసినా ఎక్కడో చోట ఒక చిన్న లోపున్నా దాన్ని భూతద్దంలో పెట్టి చూపించే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా కామన్ మ్యాన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే అధికారంలో ఉంటే క్వశ్చన్ ఉంటుంది అధికార పార్టీలకి. సో ఆ యాంగిల్లోనే జనం కూడా చూస్తూ ఉంటారు. అందుకే అధికార పార్టీని టార్గెట్ చేయడం ఎప్పుడైనా ఈజీ. అదే ప్రతిపక్షానికి ఒక స్కోప్ ఉంటుంది. తమను తాము ఏదైతే సహాయక చర్యలో దిగడం ద్వారానో ఇంకోటి వాళ్ళని ఓన్ చేసుకోవడం ద్వారానో. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు తన పార్టీని, తన క్యాడర్ని ఎట్లా పోతే నాకెందుకన్నాడు పోయి యలహంకలో కూర్చున్నారు ఆయన. తన కుష్నే ఆయనకు ముఖ్యం జగన్మోహన్ రెడ్డికి. ఆయన అధికారంలో వచ్చిన తుఫాన్లు కానీ కెలామిటీస్ కానీ ఆ సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఇలాగే వ్యవహరించారు. కొత్తగా ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి మీద ఈరోజు మోర్ అండ్ మోర్ అలర్ట్ ఫోకస్ ఉంటుంది కాబట్టి అందరి వేళ్ళు కూడా అటే చూపిస్తూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నారు అని. అయితే జగన్మోహన్ రెడ్డి సహాయ కార్యక్రమాల్లో తన పార్టీ క్యాడర్ని పాల్గొన్నట్టుగా ఒక గైడ్లైన్స్ ఇచ్చినట్టుగా ఒక ప్రెస్ నోట్ ఇచ్చున్నారు. ఈరోజు ఇంట్లో కూర్చున్న వాళ్ళు ప్రతివాడు అనుకుంటారు వెళ్ళి అక్కడ లోకల్గా ఉండి మనకి ఎవరైనా ఫ్రెండ్స్ అట్లా ఉంటే కొంచెం వెళ్ళండి రా, ఏమైనా హెల్ప్ కావాలంటే చేయండి రా అని చెప్తాం. పెద్ద జగన్మోహన్ రెడ్డికి మనకి ఏముంది తేడా అలాంటప్పుడు. సో ఇంత క్రైసిస్ రాష్ట్రంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అసలు బెంగళూరుకి వెళ్లాల్సిన అవసరం ఏంటి? అంత హడావిడిగా మళ్ళీ ఎక్కడ అధికార పార్టీకి టార్గెట్ అవుతాను అని చెప్పేసి ఎక్కడ లోకేష్కి, చంద్రబాబు నాయుడు ఖాతాలోకి ఏదైతే ఒక ఎడ్జ్ వస్తుందేమో వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు వస్తాయని చెప్పి హడావిడిగా రాబోతూ ఉన్నారు. ఫ్లైట్ క్యాన్సిల్ అయింది కాబట్టి మళ్ళీ రేపు ఎల్లుండి వస్తారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా హడావిడి చేస్తుంది. కానీ ఇప్పటికిప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి చాలా డ్యామేజ్ అయ్యే ప్రయత్నం జరుగుతుంది ఈ విషయంలో. గతంలో కొంత వీడియోస్ వచ్చినాయి దీనికి సంబంధించి. ఎవరైతే జోగి రమేష్ లాంటి వాళ్ళు మాట్లాడారు, అవసరమైతే జగన్మోహన్ రెడ్డి తుఫాన్ను కూడా ఆపేస్తారు, సునామీలను కూడా అడ్డుకుంటారంటూ ఆయన ఆకాశానికి ఎత్తే క్రమంలో మాట్లాడిన మాటలు వైరల్ అవుతూ ఉన్నాయి ఈరోజు. మరే ఆ తుఫాన్లని, సునామీలని అడ్డుకునే చరిత్ర ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇలాంటి మెంతా తుఫాన్ లాంటి ఘోరమైన తుఫాన్లు మన రాష్ట్రానికి రాకుండా అడ్డుకోవచ్చు కదా, లేకపోతే కనీసం వాళ్ళ బావ అనిల్ కుమార్కి చెప్పి ఇలాంటి తుఫాన్లను ఆపేయచ్చు కదా, లేకపోతే వాళ్ళ మేనల్లుడు ఎవరైతే ఉన్నారు షర్మిల కొడుకు, ఆయన వాళ్ళ తండ్రి వర్షాన్ని నీళ్ళు ఆపితే ఈ నిప్పును ఆపుతాను అంటున్నాడు ఈ మధ్యకాలంలో. సో అలా అతనికి చెప్పైనా ఆపేయచ్చు కదా అని ఒక సెటైర్లు కూడా పేలుతూ ఉన్నాయి సోషల్ మీడియా వేదికగా జగన్మోహన్ రెడ్డి లేని సమయం చూసి. సో మొత్తానికైతే మాత్రం ఈ విషయాలు, ఇలాంటి విషయాల్లో జగన్మోహన్ రెడ్డి ఇంకా పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అనేది అయితే ఒక చర్చ. అటు తండ్రి కొడుకులు ఇద్దరు ప్రతి విషయానికి రోడ్డెక్కే పరిస్థితి ఉంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు కానీ, ఇటు లోకేష్ కానీ, ఇటు ప్రతిపక్ష పార్టీలో ఉండి కూడా పోరాటం చేయాల్సిన జగన్మోహన్ రెడ్డి, ప్రజలకు అండగా ఉండాల్సిన జగన్మోహన్ రెడ్డి ప్రతిరోజు కూడా ఒక క్వశ్చన్ కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. సో ఈ లెదర్జీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పెడతారో అప్పుడే ఆ పార్టీ మళ్ళీ అప్లిఫ్ట్ అయ్యే అవకాశం ఉందనేది ఆ వైఎస్ఆర్సీపీలోనే జరుగుతున్న చర్చ ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.